హలో ఎవరిబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేయడం అయితే జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ని అనాలిసిస్ చేసే ముందు వరుసగా 2 డేస్ అప్ సైడ్ ఉన్నది. ఈరోజు సిపిఆర్ పైన ఓపెన్ అయినప్పటికీ సస్టైన్ అయితే కాలేదు. ఒక విధంగా చెప్పాలంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగిందని చెప్పవచ్చు. ఇక సిపిఆర్ స్ట్రాటజీ ప్రకారం ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ పైన ఓపెన్ అయ్యి పర్టికులర్గా ప్రీవియస్ డే హైను R1 మధ్యలో ఓపెన్ అయింది. కాబట్టి సిపిఆర్కు పుల్ బ్యాక్ వస్తుందని చెప్పి మనకు తెలుసు. సిపిఆర్ పుల్ బ్యాక్ రావడం జరిగింది. బట్ సిపిఆర్ పుల్ బ్యాక్ సస్టైన్ అయితే కాలేదు. ఎప్పుడైతే ఈ లెవెల్ పైన పర్టికులర్గా ఈ లెవెల్ పైన మాత్రమే మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం విత్ స్టాప్ లాస్ ఆఫ్ ఈ సెంట్రల్ పైవట్ కానీ లేదంటే ఇంకా బీసీ కానీ. ఇలా సిపిఆర్ అనేది నేరోగా ఉన్న సందర్భాల్లో మనం స్టాప్ లాస్ను ఇన్ జనరల్గా ఇది స్టాప్ లాస్ తీసుకునే దానికంటే ఇలా తీసుకుంటే బెటర్. ఎందుకంటే సిపిఆర్ విడత అనేది చాలా నేరోగా ఉన్నప్పుడు స్టాప్ లాస్ను సెంట్రల్ పైవట్కి బదులు బీసీ లేదా టీసీగా యూజ్ చేసినట్టయితే మనకు ఆ స్టాప్ లాస్ ఇటు కాకుండా ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకు దీనిపైన హై పైన మళ్ళీ ట్రేడ్ ఆపర్చునిటీ రాలేదు కాబట్టి సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కాలేదు. ఇక నెక్స్ట్ మిగిలింది వచ్చేసి సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ. సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం ప్రైస్ అయితే ఎప్పుడైతే సిపిఆర్ను బీసీని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. ఈ సందర్భంలో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. దీనికి 1:1 టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. లేటర్ పీరియడ్లో ఒకసారి ప్రైస్ అనేది మళ్ళీ సిపిఆర్లోకి వెళ్ళడం ఎంటర్ కావడం జరిగింది. మళ్ళీ ఎంటర్ అయ్యి సిపిఆర్ కింద క్లోజ్ కావడం జరిగింది. ఈ సందర్భంలో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. దీనికి 1:1 టైం టార్గెట్ అయితే ఇక్కడ అచీవ్ కావడం అయితే జరిగింది. ఇంకా మోర్ దెన్ 1:2 టైమ్స్ కూడా అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక ప్రైస్ యాక్షన్ ప్రకారం డిస్కషన్ చేస్తే ప్రైస్ అనేది ఇనిషియల్ అవర్స్లో ప్రైస్ అనేది ఒక లో అయితే ఫామ్ చేయడం జరిగింది. ఈ లో ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక స్వింగ్ హైని అయితే ఫామ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ స్వింగ్ హై బ్రేక్అవుట్ రాలేదు చూడండి, మళ్ళీ నెక్స్ట్ ఇలా స్వింగ్ హై ఇలా రావడం జరిగింది. అంటే ఈ హై బ్రేక్అవుట్ అయితేనే మనం అప్ సైడ్ వెళ్తాం. ఎందుకంటే పర్టికులర్గా ప్రైస్ అనేది ఈ లెవెల్ వరకు ఈ క్యాండిల్స్ మనం పుల్ బ్యాక్ క్యాండిల్స్గా కన్సిడర్ చేయం. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు ఒక బేరిష్ క్యాండిల్ వరుస బేరిష్ క్యాండిల్ తర్వాత ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే ఆ బుల్లిష్ క్యాండిల్ అనేది గతంలో ఉన్న రెడ్ క్యాండిల్ పైన క్లోజ్ అయితేనే దాన్ని మనం అంటే పుల్ బ్యాక్గా కన్సిడర్ చేస్తాం. అలాంటి ఇక్కడ రాలేదు కాబట్టి మనం ఇది మాత్రమే స్వింగ్ హైగా కన్సిడర్ చేస్తాం ఇక్కడ ఈ లో తర్వాత. ఎప్పుడైతే దీన్ని మళ్ళీ బ్రేక్ చేస్తేనే మనం అప్ సైడ్ వెళ్తాం. అది పర్టికులర్గా టార్గెట్ ఆఫ్ ఈ లెవెల్ కోసం అయితే వెళ్తాం. అలాంటి అవకాశం అయితే ఇక్కడ రాలేదు. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఈ లో బ్రేక్అవుట్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లో బ్రేక్అవుట్ అయితే అంటే ఈ లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మనం ఈ టార్గెట్ కోసం అయితే ట్రేడ్ తీసుకోవచ్చు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది అగ్రెసివ్ ఎంట్రీ అవుతుంది. కన్జర్వేటివ్ ఎంట్రీ అయితే పర్టికులర్గా చెప్పాలంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ వస్తేనే ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాము. ఇది అగ్రెసివ్ ఎంట్రీ అవుతుంది. ఇంకా ఇది మళ్ళీ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. ఈవెన్ దో కన్జర్వేటివ్ ట్రేడర్ కూడా ఇక్కడ ఎంట్రీ అయితే లభించింది. ఇక్కడ ఈ సందర్భంలో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఇదవుతుంది, లేదా ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. కాబట్టి మీరు ఏ టైప్ ఆఫ్ ట్రేడర్ అనేది బట్టి డిసైడ్ కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. లేటర్ పీరియడ్లో ప్రైస్ అనేది మోర్ దెన్ 1:2 టైమ్స్ అయితే రావడం అయితే జరిగింది, టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే కొంతమంది మిత్రులకి ఇవి మనం అప్పటికప్పుడు డ్రా చేస్తున్నామని అనుకుంటున్నారు. ఈ జోన్స్ అనేటివి అప్పటికప్పుడు లేదా చార్ట్ను బట్టి డ్రా చేస్తున్నాయి కాదు. మనం ఎవ్రీడే ఎండ్ ఆఫ్ ది డే తర్వాత మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో డ్రా చేస్తున్న జోన్స్ ఇవి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం ఈ బేస్ క్యాండిల్ మొమెంటమ్ క్యాండిల్స్ను బేస్ చేసుకుంటూ మనం జోన్స్ని అయితే డ్రా చేస్తున్నాం. చూడండి, అంటే ఇవి మనం ఒక్కరోజు కాదు డ్రా చేస్తున్నాయి, చాలా రోజుల నుంచి. ఇవి మనం ఇలా మీరు చార్ట్ను ఇలా ఎంత జూమ్ చేసుకుంటే డౌన్ సైడ్ వస్తాయి. అన్ని జోన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ మనం గతంలో ఎప్పుడో డ్రా చేసిన జోన్స్. ప్రైస్ పర్టికులర్గా ఆ ప్రైస్ దగ్గరికి వచ్చినప్పుడు మనకు ఆ లెవెల్స్ వర్కౌట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. రీసెంట్ డ్రా చేసినేమో మనం ఇక్కడ ఉంటున్నాయి. దీనిపైన బిహైండ్ ద లెవెల్స్ వస్తున్నాయంటే అవి మనం పర్టికులర్గా దానికోసం అంటే ఆ రోజు డ్రా చేసినవి అయితే కాదు, గతంలో డ్రా చేసినవి కూడా ఉంటాయి. మీరు రెగ్యులర్గా మన ఛానల్ అబ్జర్వేషన్ చేయడం ద్వారా మనం జోన్స్ డ్రా చేస్తున్నాం, మీరు కూడా అదేవిధంగా డ్రా చేస్తారు. డ్రా చేసి వదిలేస్తే
ఆ జోన్కు ప్రైస్ అనేది రీచ్ అయినప్పుడు డెఫినెట్గా అక్కడ అది సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ యాక్టివ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొన్నిసార్లు ఫెయిల్ అయితే సో స్టాప్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మళ్ళీ మనం ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో డ్రా చేసినప్పటికీ సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి మాత్రమే ఎంట్రీ తీసుకుంటాం. సో అంటే స్టాప్ లాస్ హిట్ అయ్యే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి కంపేర్ టు డైరెక్ట్ ఎంట్రీ కంటే. సో కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ అయితే తీసుకుంటాం. సో ఇక ఎవరైనా అంటే ఈ సప్లై డిమాండ్ జోన్స్ ఏ విధంగా డ్రా చేస్తున్నామన్న ఆలోచన మీకు అంటే మీరు పూర్తిగా కంప్లీట్గా తెలుసుకోవాలంటే సో ఇక్కడ మనకు ప్లేలిస్ట్ ఉంటుంది సప్లై డిమాండ్కి సంబంధించిన. సో మొత్తం 4 వీడియోస్ ఉన్నవి. సో ఈ 4 వీడియోస్ను చూడండి. డెఫినెట్గా నేను ఏ విధంగా డ్రా చేస్తున్నానో సో మీరు కూడా ఆ విధంగా డ్రా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఏది క్వాలిటీ జోన్ ఉంటుంది, ఏది అన్క్వాలిటీ జోన్ ఉంటుంది, సో ఎక్కడ ఎక్కువ అంటే ఆ ట్రేడ్ సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం ఉన్న జోన్స్ ఏవి, ఇవన్నీ మనం ఈ 4 వీడియోస్లలో డిస్కషన్ చేయడం జరిగింది క్లియర్ కట్గా. సో కొత్తగా ఎవరైనా అంటే ఈ సప్లైడ్ జోన్స్ గురించి అంటే కన్ఫ్యూజన్ ఉంటే డెఫినెట్గా ఒకసారి ఈ ప్లేలిస్ట్ని చూడండి. సో మీకు డౌట్స్ అయితే క్లియర్ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి ఈ జోన్స్ అనేటివి అప్పటికప్పుడు డ్రా చేస్తున్న జోన్స్ కాదు. ఇవి వన్ డే ముందు లేదంటే ఒక్కొక్కసారి ఈ జోన్ డ్రా చేసినాం, ఈ జోన్కు రాలేదు, ఇక్కడ జోన్ ఉంది, ఇది ఎప్పుడో 18th ఫిబ్రవరి రోజు డ్రా చేసిన జోను. సో ఈ జోను 11th ఫిబ్రవరి. సో ఈ జోన్ వచ్చేసి 20th జనవరి. సో ఈ జోన్ వచ్చేసి 18th జనవరి. ఇట్లా మనం చాలా రోజుల కింద డ్రా చేసిన జోన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఈ జోన్ సో మీరు వెళ్ళి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూడండి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు ఇక్కడ చూడండి క్లియర్గా ఉంటుంది. సో అక్కడ బేస్ క్యాండిల్ ఉంటుంది, మొమెంటమ్ క్యాండిల్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం కొన్ని సందర్భాల్లో విక్స్ను బేస్ చేసుకొని కూడా మనం జోన్స్ను డ్రా చేయడం జరుగుతుంది. చూడండి సో ఇక్కడ ఒక జోన్ డ్రా చేసిన చూడండి. సో మొమెంటమ్ క్యాండిల్, బేస్ క్యాండిల్, మొమెంటమ్ క్యాండిల్ బేస్ చేసుకుంటూ మనం ఒక జోను సో 20th అక్టోబర్ రోజు డ్రా చేసినాం. సో ఎప్పుడైతే ఈ లెవెల్కి రాలేదు కాబట్టి ఈ జోన్కు వచ్చినప్పుడు సో ఇది మనకు ఒక రెసిస్టెన్స్ లాగా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ జోన్స్ను మీరు డ్రా చేయండి. లేదు అంటే సో మన ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేయండి, మనం డ్రా చేస్తుంటాం. మీరు కూడా అదే విధంగా డ్రా చేసుకున్నట్టయితే మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇక నిన్న ఇచ్చిన జోన్ గురించి డిస్కషన్ చేస్తే ప్రైస్ అనేది సో మనం ఇచ్చిన ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్లోనే సో ఇక్కడ నుంచే రిజెక్షన్ రావడం జరిగింది. సో మనం అగ్రెసివ్ ట్రేడర్ కాదు కాబట్టి వెయిట్ చేస్తాం, 15 మినిట్స్ వరకు వెయిట్ చేస్తే నెక్స్ట్ ప్రైస్ అనేది పుల్ బ్యాక్ రావడం జరిగింది. పుల్ బ్యాక్ వస్తే సో ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. బట్ ఈ సందర్భంలో స్టాప్ లాస్ అనేది కొంచెం హెవీగా ఉన్నది. ఎవరైతే స్టాప్ లాస్ బేర్ చేద్దాం అనుకున్న వాళ్ళకు సో మోర్ దెన్ 1:2 టైమ్స్ కూడా టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఈ జోన్ అనేది పర్ఫెక్ట్గా వర్కౌట్ అయితే కావడం జరిగింది. సో ఇక ఈ జోన్ చూద్దాం. సో ఈ జోన్ చూసినప్పుడు ప్రైస్ అనేది సో ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత ప్రైస్ అనేది ఈ లెవెల్కు ఇక్కడ రావడం జరిగింది. సో దీనిపైన అంటే ఇప్పుడు ఈ క్యాండిల్ అనేది దీన్ని సపోర్ట్ చేసుకుంటూ అప్ సైడ్ వచ్చింది. సో దీనిపైన మళ్ళీ ఎలాంటి క్యాండిల్ రాలేదు కాబట్టి సో బయింగ్ సైడ్ వెళ్ళాల్సిన అవసరం రాలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్ పైన కూడా మనకు ఎలాంటి బయింగ్ ఆపర్చునిటీ రాలేదు. లేటర్ పీరియడ్లో ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది. మళ్ళీ ఈ లెవెల్కి పుల్ బ్యాక్ రావడం జరిగింది. పుల్ బ్యాక్ పర్టికులర్గా చెప్పాలంటే సో ఈ లెవెల్ దీని కింద మనం సెల్ చేయవచ్చు. సెల్ చేస్తే ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, సో టార్గెట్ అనేది ఇది అవుతుంది. సో ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో ఈ సప్లై అండ్ డిమాండ్ జోన్స్కి మనం సిపిఆర్ను వాడినట్టయితే ఇంకా బెటర్ అంటే ప్రాబబిలిటీ అయితే ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. సో అంటే మనం ఈవెన్ దో ఓన్లీ గుడ్డిగా సప్లై డిమాండ్ జోన్ బేస్ చేసుకుంటూ సెల్ సైడ్ బై సైడ్ వెళ్ళకుండా వాటికి సిపిఆర్ను యూజ్ చేసుకుంటూ ఒక లొకేషన్లో చేసుకున్నాం అనుకోండి ఇంకా ఎక్కువ అక్యురేట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ సందర్భంలో అయితే స్టాప్ లాస్ హిట్ కావడం జరిగింది. సో మళ్ళీ లేటర్ పీరియడ్లో డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో అది వేరే విషయం. సో మన స్టాప్ లాస్ హిట్ అయితే ట్రేడ్ నుంచి అయితే బయటకు అయితే వచ్చేస్తాం. ఇక ఈ జోన్ చూసినప్పుడు ప్రైస్ అనేది ఈ జోన్కి అసలు అంటే రీచ్ కావడం జరిగింది. బట్ ఎలాంటి మన కన్ఫర్మేషన్ క్యాండిల్స్ అయితే అప్ సైడ్ ఇవ్వలేదు కాబట్టి సో ఈ జోన్ను అంటే ఇక్కడ పర్టికులర్గా బయింగ్ సైడ్లో మనం అవాయిడ్ చేస్తాం. ఎప్పుడైతే ప్రైస్ అనేది ఈ జోన్ నుంచి బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ ఈ జోన్కు చూడండి ఈ క్యాండిల్ అనేది పుల్ బ్యాక్ వెళ్ళింది. పుల్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఎంట్రీ ప్రైస్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది, టార్గెట్ 1:2 టైమ్స్ అచీవ్ కావడం జరిగింది కదా, ఈజీగా అచీవ్ కావడం జరిగింది.
సో లేదంటే రెండోసారి కూడా మళ్ళీ ఈ లెవెల్కి పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చిన్న అంటే స్మాల్ రిస్క్ రివార్డ్ అనేది మోర్ దెన్ 1:2 టైమ్స్ పైన అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలాంటి జోన్స్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక మీరు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా సో ఇక్కడ ఒకటి మంచి మొమెంటం క్యాండిల్ రావడం జరిగింది. సో వరుసగా 2 బేస్ క్యాండిల్ రావడం జరిగింది, మళ్ళీ ఒక మొమెంటం క్యాండిల్ రావడం జరిగింది. సో ఎప్పుడైతే మనం సో ఈ బేస్ క్యాండిల్ని బేస్ చేసుకుంటూ సో మనం ఒక జోన్ డ్రా చేసినట్టయితే సో ఈ జోన్కు ప్రైస్ అనేది రీచ్ అయినప్పుడు చూడండి ఈ స్మాల్ అంటే ఇంత రిస్క్ బేర్ చేసినట్టయితే ఇంత రివార్డ్ అయితే రావడం జరిగింది. పర్టికులర్గా 2 వరుస అంటే మొమెంటం క్యాండిల్స్ వచ్చి పర్టికులర్గా ఆపోజిట్లో వచ్చి వాటి మధ్యలో ఒక బేస్ క్యాండిల్ ఉంటే అది ఇంకా హై క్వాలిటీ జోన్గా యాక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో చూడండి సో వితిన్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోనే మీరు అగ్రెసివ్ ట్రేడ్స్ అయితే తీసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా ఇక్కడ గతంలో డిస్కషన్ చేయడం జరిగింది. సో ఈ లెవెల్ సో ఇది సిగ్నిఫికెంట్గా ఇక్కడ నుంచి ప్రైస్ అనేది సిగ్నిఫికెంట్గా ఒక అంటే మూవ్ అయితే కావడం జరిగింది. కాబట్టి ఈ లో అనేది సిగ్నిఫికెంట్గా యాక్ట్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనం ఒక జోన్ అవుతుంది చూడండి. సో ఇక్కడ ఒక బేస్ మొమెంటం క్యాండిల్ అండ్ బేస్ క్యాండిల్ మొమెంటం క్యాండిల్ దీన్ని మనం డ్రా చేసినట్టయితే సో ఇలా వస్తుంది. సో ఇలా డ్రా చేస్తే సో ఇక్కడ నేను రఫ్గా డ్రా చేయడం జరిగింది. సరే ఓకే 1 సెకండ్. సో ఇలా ఇప్పుడు డ్రా చేసినప్పుడు ఇక్కడ ఒక జోన్ అయితే రావడం జరిగింది. సో ఇది బ్రేక్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీ ప్రకారం సో ఎప్పుడైతే ఈ లెవెల్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ ఈ లెవెల్కి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్ అని చెప్పడం జరిగింది. చూడండి కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ఎంట్రీ తీసుకున్నట్టయితే ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది కదా. సో ఇలా అంటే ప్రాక్టీస్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు నేర్చుకున్న విషయాలను ప్రాక్టీస్ చేయండి. సో డెఫినెట్గా అవి మీకు ప్రాఫిట్స్ ఇవ్వడానికైతే అవకాశం అయితే ఉంటుంది. కొత్త వాటి కోసం ఎక్కువ అంటే మరీ ప్రతిరోజు కొత్త స్ట్రాటజీ ప్రతిరోజు కొత్త ఇండికేటర్ కోసం అయితే వెంపర్లాడకండి. సో ఏది ప్రాక్టీస్ చేయడం వల్ల ఏ ఇండికేటర్ అయినా కూడా మనకు ప్రాఫిట్స్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మరీ వరెస్ట్ కేసులలో ఏ ఇండికేటర్ ఉండదు, అన్నీ హయ్యర్ టైం ఫ్రేమ్లో వర్కౌట్ అయితే. సో మీరు ఒక ఇండికేటర్ను తీసుకొని దాని మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, లేదా ప్రైస్ యాక్షన్కి సంబంధించిన ఈ సప్లై డిమాండ్ జోన్సే కానీ వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డెఫినెట్గా అవి మీరు అందులో మాస్టర్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు అవి ఎందుకు రెస్పాండ్ అవుతున్నాయి, ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అని చెప్పి మీకు ఒక కంక్లూజన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రాక్టీస్ చేయకుండా ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ పోతే సో మీరు ఎప్పుడు చేంజ్ చేసుకుంటూనే పోతూ ఉంటారు సిస్టమ్ని. సో అలా కాకుండా 1, 2 లేదా కొన్ని స్పెసిఫిక్ ఇండికేటర్లు పట్టుకోండి, లేదా స్పెసిఫిక్ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ని తీసుకొని సో వాటి మీద ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా అవి మీకు మంచి అంటే రానున్న రోజులలో మంచి అంటే ప్రాఫిట్స్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అంతేగాని ఎప్పటికప్పుడు కొత్తగా అయితే చేంజ్ చేసుకుంటూ ఉండకండి. ఇక రేపటి రోజున నేను ఇక్కడ ఒక సప్లై జోన్ డ్రా చేశాను, ఇక్కడ ఒక సప్లై జోన్ డ్రా చేశాను. మొమెంటం క్యాండిల్ బేస్ క్యాండిల్ మొమెంటం క్యాండిల్ బేస్ చేసుకొని ఒక సప్లై జోన్, అలాగే మొమెంటం క్యాండిల్ బేస్ క్యాండిల్ మొమెంటం క్యాండిల్ని బేస్ చేసుకుంటూ ఇక్కడ ఒక నేను సప్లై జోన్ అయితే డ్రా చేయడం జరిగింది. సో ఇక రేపటి రోజున ఈ జోన్స్కు ప్రైజెస్ అనేవి కింద ఓపెన్ అయ్యి అనుకుంటే డెఫినెట్గా ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు రిజెక్షన్స్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకా అంటే ఈ గ్యాప్ అనేది ఫిల్ కాలేదు, ఈరోజు 50% మాత్రమే ఫిల్ కావడం జరిగింది. మేబీ రేపటి రోజున ఫ్లాట్గా ఓపెన్ అయినా సో డెఫినెట్గా ఈ లెవెల్ అంటే ఈ గ్యాప్ను ఫిల్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో నిన్న మనం లాస్ట్ టైం కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే సో ఈ లోస్ బ్రేక్అవుట్ అయితే డెఫినెట్గా ఈ గ్యాప్ ఫిల్లింగ్ జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పాము. సో 50% అయితే రీచ్ అంటే ఫిల్ చేయడం జరిగింది. మేబీ రేపటి రోజున ఇంకొక 50% ఫిల్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో దీనిపైన సస్టైన్ అయితేనే మళ్ళీ సో ఈ 17,250 పైన సస్టైన్ అయితేనే మార్కెట్స్ అనేటివి అప్ సైడ్ వెళ్తాయి, లేదు అంటే సో మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ని టెస్ట్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో సో ఇక్కడ ఉన్నది. సో ఇది కొంచెం 4 రూపీస్ కాబట్టి దీన్ని అవాయిడ్ చేద్దాం. సో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది. కాబట్టి సో నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ 17,500 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో అలాగే ఓవరాల్ సినారియోని మనం చూసినట్టయితే
షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి సో నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇక పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది సో 17,000 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 16,800 దగ్గర ఉంది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది సో ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారోని చూసినట్టయితే లాంగ్ బిల్డప్ కావడం జరిగింది. లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి సో నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇక ఇచిముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. ఫ్యూచర్ కుమో బేరిష్లో ఉంది. సో ఇవి ఫ్లాటనింగ్గా ఉన్నాయి కాబట్టి ప్రైజెస్ అనేవి సో డౌన్ సైడ్ రావడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంది. సో ఇది అప్ సైడ్ వెళ్ళాలంటే మనం సిఈ సైడ్ లేదా బై సైడ్ ఉండాలంటే సో నిన్నటి క్యాండిల్ ఈ బుల్లిష్ క్యాండిల్ యొక్క ఓపెన్ పైన ట్రేడ్ అయితేనే అంటే 17,200 పైన ట్రేడ్ అయితేనే బుల్లిష్ ఉంటుంది. లేకపోతే డెఫినెట్గా బేరిష్నెస్ ఉండడానికే అవకాశం అయితే ఉంటుంది. ఎప్పుడైతే ఈ లో బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చిన గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది టార్గెట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. అది 16,900 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నవి. కాబట్టి ఈ లెవెల్స్ను మార్క్ చేసుకోండి. అప్ సైడ్లో ఫస్ట్ రెసిస్టెన్స్ ఇది అవుతుంది. సెకండ్ రెసిస్టెన్స్ సో 17,350 వరకు ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇక అవర్లీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ప్రైస్ అనేది ఫ్యూచర్ కుమో బుల్లిష్లో ఉంది. ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది. సో మనం ఈ బేస్ లైన్ ఫ్లాటనింగ్ అని గురించి ఒకటి ఎప్పుడు డిస్కషన్ చేస్తుంటాం చూడండి. ఎప్పుడైతే ఈ క్యాండిల్ తర్వాత ఈ 1 అవర్ క్యాండిల్ తర్వాత సో ఈ క్యాండిల్ మనం చూసినట్టయితే సో ఈ లెవెల్కు బేస్ లైన్ అనేది ఇక్కడ ఫ్లాట్గా ఉంది. ఫ్లాట్గా ఉంటే సో డెఫినెట్గా ప్రైజెస్ అనేవి ఈ లెవెల్ అంటే ఈ హైని బ్రేక్అవుట్ చేయవు. సో కాబట్టి ఎప్పుడు అంటే బేస్ లైన్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సో మన వ్యూ ఏముండాలి, మన వ్యూ డెఫినెట్గా సెల్ సైడ్ ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రాఫిట్లో ఉండడం అయితే జరుగుతుంది. సో చూడండి సో ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చిందో సో ఈజీగా ఇంట్రాడేలో మనం ప్రాఫిట్లో రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇది పర్టికులర్గా అవర్లీ టైం ఫ్రేమ్లో చూసి డిసిషన్ తీసుకున్నట్టయితే డెఫినెట్గా వర్కౌట్ అయితే అవుతుంది. సో మీరు ఎప్పుడైనా చెక్ చేయండి. బేస్ లైన్ ఫ్లాట్గా ఉన్నప్పుడు బేస్ లైన్ దిక్కు ప్రైజెస్ అనేవి అట్రాక్ట్ అయితే అవుతాయి. అట్లీస్ట్ మినిమం 3 లేదా అంటే 3 క్యాండిల్స్ అయితే అప్ సైడ్ అంటే మన బేస్ లైన్ దిక్కు అయితే పుల్ బ్యాక్ రావడం జరుగుతుంది. మినిమం 3 క్యాండిల్స్. సో తర్వాత మళ్ళీ అక్కడ నుంచి కొన్ని సందర్భాల్లో రిట్రేస్మెంట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైతే బేస్ లైన్ ఫ్లాట్గా ఉన్నప్పుడు మీ వ్యూను కొంచెం చేంజ్ చేసుకోండి. అంటే బేస్ లైన్ సైడ్ అది ఈవెన్ బై సైడ్ కావచ్చు, సెల్ సైడ్ కావచ్చు. సో బేస్ లైన్ ఎటుంటే అటు సైడు మీ వ్యూ ఉంటే సో మీరు ప్రాఫిట్లో ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక మనం ఈ లో బ్రేక్అవుట్ అయిందనుకోండి డెఫినెట్గా ఒకసారి ఈ బేస్ లైన్ వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. బేస్ లైన్ వచ్చేసి 16,900. ఇన్ కేస్ ఇంకా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది సపోర్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 16,850 దగ్గర ఉంటుంది. సో ప్రస్తుతానికి ఈ 2 లెవెల్స్ ఇంకా వరెస్ట్ కేసులలో ఇంకా డౌన్ సైడ్ వస్తే ఎఫ్ఐఐలు సో చాలా సెల్ చేసిరు అనుకోండి ఈరోజు. సో నెక్స్ట్ ఈ లెవెల్ వరకు కూడా రావడానికి 16,700 వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉన్నది. సో ఇంకా అప్ సైడ్లో వచ్చేసి ఈ లెవెల్ అంటే 17,224 బ్రేక్అవుట్ వస్తేనే సో ఫర్దర్గా బుల్లిష్నెస్ అనేది ఉంటుంది. లేకపోతే సో డౌన్ సైడ్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది సిపిఆర్ అంటే నారో సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ ఫస్ట్ క్యాండిల్లోనే డౌన్ సైడ్ రావడం జరిగింది. సో పెద్ద ఎలిఫెంట్ క్యాండిల్ రావడం జరిగింది. సో నెక్స్ట్ లేటర్ పీరియడ్లో ఎప్పుడైతే ఈ నారో సిపిఆర్ వచ్చింది కాబట్టి సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం. సో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో లేదు అంటే ఇది అవుతుంది. సో టార్గెట్ ఏదవుతుంది ఇది అవుతుంది. ఇదైతే అచీవ్ కావడం అయితే జరిగింది. కొంచెం లేట్గా అయినా కూడా అచీవ్ కావడం అయితే జరిగింది. సో అంటే ఎవరైతే స్టాప్ లాస్ను ఇక్కడ తీసుకుంటారో ప్రీవియస్ డే లోను S1 దగ్గర స్టాప్ లాస్ని గిట్ట ఉంచితే సో డెఫినెట్గా స్టాప్ లాస్ అయితే హిట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో బెటర్ టు ఇలా నారో సిపిఆర్ వచ్చినప్పుడు ఈ S1 అండ్ అంటే ఈ రెండింటి మధ్యలో స్టాప్ లాస్ని గిట్ట తీసుకున్నట్టయితే సో మనకు స్టాప్ లాస్ అయితే హిట్ కాదు. సో ఎప్పుడైతే ఎవరైతే స్టాప్ లాస్ అనేది ఇక్కడ తీసుకుంటారో సో వీళ్ళంతా స్టాప్ లాస్ అనేవి హిట్ కావడం జరిగింది. సో కాబట్టి సో లేదు అంటే ఇలా స్టాప్ లాస్ను దగ్గర ఉంచినప్పుడు ప్రాఫిట్ అనేది తొందర బుక్ చేసుకొని బయటకు వచ్చేయాలి. సో దీని తర్వాత మీకు మినిమం 1:1 అంటే 1:1.5 అయితే టార్గెట్ అయితే ఇచ్చింది. సో కాబట్టి బుక్ చేసుకొని రావచ్చు. లేదు స్టాప్ లాస్ను మనం ఖచ్చితంగా ఈ S2 వరకు మన టార్గెట్ అని తెలిసినప్పుడు సో స్టాప్ లాస్ను అనేది కొంచెం పైన ఉంచుకుంటే బెటర్ అయితే ఉంటుంది.
సో సిపిఆర్ అంటే ఈ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ప్రకారం అయితే వర్కౌట్ అయితే కావడం జరిగింది. ఇక ప్రైస్ యాక్షన్ ప్రకారం డిస్కషన్ చేసినట్టయితే సో ఈ క్యాండిల్ లో తర్వాత సో ఈ హై అనేది ఫామ్ అయింది. సో ఈ హైని బ్రేక్ చేసుకుంటే ఇక్కడ అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయింది, అంటే ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి సో దీని తర్వాత దీని హై పైన తర్వాతనే మనం బై సైడ్ వెళ్తాం లేదా సి సైడ్ అయితే వెళ్తాం. సో కాబట్టి ఇలాంటి అవకాశం అయితే బై సైడ్ వెళ్ళాల్సిన అవకాశం రాలేదు. సో ఎప్పుడైతే ఈ లోన్ బ్రేక్ చేసుకుంటూ మళ్ళీ అంటే డౌన్ సైడ్ రావడం జరిగింది, అంటే ఈ లోన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి సో మళ్ళీ అంటే ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ మనం సెల్ సైడ్ వెళ్ళవచ్చు. సో ఎప్పుడు స్టాప్ లాస్ ఇంత స్టాప్ లాస్ని బేర్ చేసుకుంటూ సో ఇది స్టాప్ లాస్ అవుతుంది, దీని టార్గెట్ ఇది అవుతుంది. సో అచీవ్ కావడం జరిగింది. సో ఇది స్టాప్ లాస్ ఎక్కువగా ఉంది అనుకుంటే ఈ ట్రేడ్ను అవాయిడ్ చేయవచ్చు. లేదు స్టాప్ లాస్ ఓకే, ఇంత స్టాప్ లాస్ తీసుకుంటున్నాం కాబట్టి టార్గెట్ కూడా అదే విధంగా ఉంటుంది, రివార్డ్ కూడా అంతే ఉంటుంది. వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో ఇది కొంచెం హెవీగా అయినట్టయితే సో ఇక్కడ ఈ ట్రేడ్ను అవాయిడ్ చేయవచ్చు. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి ఈ జోన్ను బ్రేక్ చేసుకుంటూ అంటే ఈ లెవెల్ వరకు వెళ్ళింది. సో అంటే మళ్ళీ ఈ హై బ్రేక్ చేస్తేనే బై సైడ్ వెళ్తాం. సో పర్టికులర్గా టార్గెట్ ఏదవుతున్నప్పుడు టార్గెట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో ఇక్కడ ఎంట్రీ లభించింది, టార్గెట్ అనేది పూర్తిగా అచీవ్ కాలేదు. సో లేటర్ పీరియడ్లో స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో ఇలాంటి అంటే ఇలా స్వింగ్ హైస్ స్వింగ్ లోస్ని మార్క్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఈ స్వింగ్ హై ఇక్కడ నుంచి ఇక్కడికి ఫామ్ అయింది, నెక్స్ట్ ఇది ఒక లో, నెక్స్ట్ మళ్ళీ ఈ హై అనేది బ్రేక్ చేయలేదు కాబట్టి సో నెక్స్ట్ ఈ లో బ్రేక్ చేస్తే మనం ఎంట్రీ తీసుకోవచ్చు, పీఈ సైడ్ ఉండవచ్చు లేదంటే ఫ్యూచర్లో సెల్ సైడ్ ఉన్నప్పుడు ఇది స్టాప్ లాస్ అవుతుంది, ఎంట్రీ ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది, సెకండ్ టార్గెట్ ఇది అవుతుంది, అచీవ్ కావడం జరిగింది. ఇంకా మనం వెయిట్ చేస్తే మోర్ దెన్ 1:5 టైమ్స్ కూడా అచీవ్ కావడం జరిగింది. ఒక స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ సో మిగతా దానిలో టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలా ఇక లేటర్ పీరియడ్లో మళ్ళీ ఈ స్వింగ్ హై అయితే ఫామ్ కావడం జరిగింది. ఎప్పుడైతే అంటే మళ్ళీ ఈ లోన్ బ్రేక్ చేయలేదు కాబట్టి మళ్ళీ మనం ఈ హై బ్రేక్అవుట్ అయినప్పుడు మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు విత్ స్టాప్ లాస్ ఆఫ్ దీనికోసం. టార్గెట్ అంటే ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అయింది కాబట్టి సో ఈ టార్గెట్ కోసం అయితే చేయవచ్చు. బట్ ఇక్కడ ఆర్ఆర్ అనేది 1:1 మాత్రమే ఉన్నది. సో 1:1 మనం ఓకే ఎనఫ్ అనుకుంటే సో ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు, లేదు అంటే సో ఈ ట్రేడ్ను అవాయిడ్ చేయవచ్చు. సో ఈజీగా టార్గెట్ అయితే అచీవ్ అవ్వడం జరిగింది. సో మళ్ళీ లేటర్ పీరియడ్లో ఈ లెవెల్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చినప్పుడు మాత్రమే సెల్ సైడ్ వెళ్తాం. సో ఈ టార్గెట్ కోసం మనం సెల్ సైడ్ వెళ్తాం, స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది. సో అది అంటే టార్గెట్ అచీవ్ కాలేదు, ఎట్ ద సేమ్ టైము స్టాప్ లాస్ కూడా హిట్ అయితే కాలేదు. సో ప్రైస్ యాక్షన్ ప్రకారం ట్రేడ్స్ తీసుకుంటే ఇలా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇది 5 minutes టైం ఫ్రేమ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు వీలైతే 1 minute 2 minute టైం ఫ్రేమ్లో కూడా దీన్ని ట్రై చేయవచ్చు. సో బట్ ఈ స్వింగ్ హైస్ స్వింగ్ లోస్ను కంపల్సరీ మార్క్ చేసుకుంటూ ట్రేడ్ చేసినప్పుడు మాత్రమే మీకు అంటే ప్రాఫిట్స్లో ఉంటారు. పర్టికులర్గా మీరు ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలంటే ఆర్ఆర్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1:1 మాత్రమే ఉన్నది. సో 1:1 ఉన్నప్పుడు ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం అంటే మీరు అగ్రెసివ్ ట్రేడర్ అయితే ట్రేడ్ తీసుకుంటారు, కన్జర్వేటివ్ ట్రేడర్ అయితే సో మినిమం 1:1.5 ఉంటేనే ట్రేడ్ తీసుకోవాలి. అలా ఉంటేనే ట్రేడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఈ ప్యాటర్న్ అయితే ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అయితే అవుతాయి. ఇక సప్లై డిమాండ్ జోన్స్ ప్రకారం అయితే మనకు ఎలాంటి అవకాశం అయితే రాలేదు. సో ఓపెన్ కూడా అంటే ఫస్ట్ క్యాండిలే సో ఈ లెవెల్ను బ్రేక్ చేసుకుంటూ అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం ఏదైతే జోన్ ఇచ్చామో ఆ జోన్ నుంచి డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. మళ్ళీ ఈ లెవెల్కి పుల్ బ్యాక్ అయితే రాలేదు, పుల్ బ్యాక్ వస్తే మనం ట్రేడ్ ఇనిషియేట్ చేసేవాళ్ళం. సో రాలేదు. ఇక్కడ ఒక జోన్ ఉంది, ఈ జోన్ కూడా బ్రేక్ చేసుకుంటూ ఫస్ట్ 5 minutesలోనే రావడం జరిగింది. సో ఈ జోన్కి మళ్ళీ ఏమైనా పుల్ బ్యాక్ వస్తే కూడా ట్రేడ్ ఇనిషియేట్ చేసేవాళ్ళం, అలాంటి అవకాశం అయితే రాలేదు. ఇక రేపటి రోజున సో ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది. సో ఇవన్నీ 15 minutes టైం ఫ్రేమ్లో డ్రా చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినప్పుడు ఈ రెండు లెవెల్స్ ఉన్నవి. ప్రైస్ అనేది ఒకవేళ చాలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు ఈ జోనే వర్కౌట్ అవుతుంది, లేదు దీని దగ్గరలో ఫ్లాట్ ఓపెన్ అయితే ఈ జోన్ వర్కౌట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. అందుకోసమే నేను 2 జోన్స్ డ్రా చేయడం జరిగింది. సో అక్కడ అంటే ప్రైస్ ఓపెనింగ్ని బట్టి సో డిసిషన్ తీసుకుందాం. సో ఇక్కడ 2 ఆపోజిట్ క్యాండిల్స్ రావడం జరిగింది. ఆపోజిట్ క్యాండిల్స్ వచ్చినప్పుడు ఇది కూడా ఒక సప్లై జోన్గా యాక్ట్ అయితే అవుతుంది. బట్ నేను ఓన్లీ ఇక్కడ విక్స్ మాత్రమే డ్రా చేయడం జరిగింది. సో విక్స్ అంటే ఇది హెవీగా ఉంటుందని చెప్పి విక్స్ డ్రా చేశాను. సో కొన్ని సందర్భాల్లో ఈ విక్స్ కూడా వర్కౌట్ కావడానికి
ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ 3 జోన్స్ను మార్క్ చేసుకోండి. ఇంకా ఆప్షన్ చైన్ డేటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్లో 37,500, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఫస్ట్ది ఇక్కడే ఉన్నది. సో ఫస్ట్ది ఇక్కడ ఉన్నది, సెకండ్ది వచ్చేసి సో ఇక్కడ ఇది ఉన్నది. సో కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అప్సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి సో ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. ఇక పుట్ సైడ్లో చూసినట్టయితే పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ ఉన్నది. సో ఈ లెవెల్ వచ్చేసి 35,000, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది. కాబట్టి ఈ లెవెల్ అంటే బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. సో ఈ జోన్ అంటే ఈ క్లౌడ్ను బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వస్తేనే మనం బుల్లిష్ ఉంటుంది, లేకపోతే బెరిష్నెస్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక ఇక్కడ సో ఈ లో బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఇవాళ క్యాండిల్ యొక్క లో బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ బేస్ లైన్ వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. బేస్ లైన్ వచ్చేసి 35,600 దగ్గర ఉండడం అయితే జరిగింది. ఇన్ కేస్ ఈ లెవెల్ కూడా బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ మనకు కన్వర్జన్ లైన్ ఫ్లాట్గా స్టార్ట్ అయితే ప్రైజెస్ అనేవి కన్వర్జన్ లైన్కి పుల్ బ్యాక్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి 100% ఈ కన్వర్జన్ లైన్ అంటే 34,383 వరకు రాకపోయినప్పటికీ ఇన్ బిట్వీన్ ఈ మధ్యలో కూడా రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ 35,000 వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ లో బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే 36,000ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇక అప్ సైడ్లో ఈ లెవెల్ అనేది రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. సో ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇదైతే యాక్ట్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక అవర్లీలో చూసినట్టయితే మనకు కాంట్రాడక్టరీ ఉంది. డైలీలో ఏమో బేరిష్ ఉన్నది, అవర్లీలో ఏమో బుల్లిష్ ఉన్నది. బట్ ఇక్కడ కూడా చూడండి బేస్ లైన్ అనేది ఫ్లాట్గా స్టార్ట్ అయితే ప్రైజెస్ అనేవి సో పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. సో ఇక రేపటి రోజున ఈ లో బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ టార్గెట్ సో ఈ 35,600 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్ మార్క్ చేసుకోండి డౌన్ సైడ్లో. ఇన్ కేస్ ఈ లెవెల్ కూడా బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ అంటే ఆల్రెడీ ఈ గ్యాప్ అనేది ఫస్ట్ ఫిల్అప్ కావాలి. సో ఇది దగ్గర దాకా రావడం జరిగింది. నెక్స్ట్ ఇది ఒక సపోర్ట్ జోన్గా యాక్ట్ అయితే అవుతుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ ఇక్కడ వరకు అంటే 35,000 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి డౌన్ సైడ్లో. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక అప్ సైడ్ వచ్చేసి నెక్స్ట్ ఫస్ట్ టార్గెట్ ఫ్లాట్గా ఓపెన్ అయినా లేదా దీనిపైన ఓపెన్ అయినా కూడా ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ లెవెల్ వచ్చేసి 36,700 వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉన్నవి. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక ఎఫ్ఐఐ డేటాను చూస్తే సో వీళ్ళు మళ్ళీ సెల్లోకి రావడం జరిగింది. జస్ట్ నిన్న ఒక్కరోజు మాత్రమే పాజిటివ్లో ఉన్నారు. వీళ్ళు మళ్ళీ ఈరోజు నియర్లీ 3,000 crores సెల్ చేయడం జరిగింది. సో మన వాళ్ళు జస్ట్ ఓన్లీ 300 crores బై చేయడం జరిగింది. సో మళ్ళీ అంటే డౌన్ సైడ్ కంటిన్యూ కావడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సరే, సో ఈ డేటాను అయితే ట్రాక్ చేస్తూ ఉండండి. ఇంకా ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో తీసుకోండి. సో నేరో సిపిఆర్ ఉన్నాయి, ట్రెండింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.